బడుల్లో చదవండి సైకిల్ బహుమతిగా పొందండి. బండి సంజయ్ ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తున్న విషయానికి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 10th విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి, సైకిల్ను బహుమతిగా పొందండి అని ఆఫర్ ఇచ్చారు. ఇకపై తాను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తానని ప్రకటించారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారనే దానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్లే నిదర్శనమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 10th చదివే వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సైకిల్ మోదీ గిఫ్ట్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఏదో ఒక మంచి పని చేయాలంటూ ప్రధాని మోదీ సూచన చేసిన మేరకు వారి స్ఫూర్తితోనే ఈ సైకిళ్లను పంపిణీ చేస్తున్నా అని చెప్పారు. అలాగే గుడిసె వద్దకు పోయి ఆ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నా. ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడి పేరు రామ్చరణ్. వాస్తవానికి అతను పిచ్చోడు కాదు. అతను స్కూల్ కు వెళ్ళడానికి సైకిల్ లేదు. ఫ్రెండ్స్ అంతా స్కూల్ కు సైకిల్ మీద పోతున్నారట. సైకిల్ ఇస్తే స్కూల్ కు పోతానన్నాడు. వెంటనే అతనికి సైకిల్ ఇప్పించిన 2-3 స్కూల్ కు వెళ్లిన రామ్చరణ్ మళ్ళీ ఈ మధ్యనే పరిస్థితి బాగోలేదని స్కూల్ మానేశారని విన్నా. అందుకే వెంటనే మా నాయకులను పంపి వాళ్ల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరినా. వాస్తవానికి రామ్చరణ్ కు సైకిల్ ఇచ్చిన తరువాత అతని కళ్లల్లో ఆనందం చూసిన తరువాత ప్రభుత్వ స్కూళ్లలో చదివే 10th విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు ఇప్పించాలనే ఆలోచన వచ్చింది. చదువు కోసం అంబేద్కర్ పడ్డ కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. వాటిని అధిగమిస్తూ ఏ స్థాయికి ఎదిగారు తెలుసుకోండి. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి దేశ తలరాతను మార్చిన విషయాన్ని తెలుసుకోండి. వారి స్ఫూర్తితో ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మేరకు సమాజానికి సాయం చేయాలి. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారనే దానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్లే నిదర్శనం. టీచర్ నుండి అనేక ఉద్యోగాలు చేస్తూ కలెక్టర్ గా ఎదిగిన హైమావతి పడిన కష్టం మనకు ఆదర్శం. కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపికైన సిద్దిపేట అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్లను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన వివరించారు. అంటే ఆయన ప్రకారం చూస్తే ప్రతి ఏటా కూడా ఉచిత సైకిళ్ల పంపిణీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీని వల్ల చాలా మంది విద్యార్థులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.